ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. మన అందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఇక అనేక మంది రాజకీయ నేతలు, పండితులు, బ్రాహ్మణులు ఎవ్వరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దీని గురించి స్పందిస్తూనే ఉన్నారు. ఇక మరోపక్క న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన వేళ సుప్రీంకోర్టు సోమవారం రోజున విచారణ ప్రారంభించిందంట. అనంతరం సుప్రీంకోర్టు అందరినీ కడిగి వారేసిందంట. తదుపరి విచారణ కోసం వాయిదా వేసిందంట. ఇక సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా అసలు కల్తీ జరిగిందని ఎటువంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఎట్లా ప్రకటిస్తారు అని ప్రశ్నించిందంట. గంతేకాదు ఇక ఇప్పుడు దేవుళ్లను రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికిందంట. ఇప్పటికే టీటీడీ ఈవోల ప్రకారము కల్తీ నెయ్యిని ఉపయోగించలేదు అని పలు పత్రికలల్లో వార్తలు బయటికి వచ్చినాయని వ్యాఖ్యానించింది. మళ్ళా ఇటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికల సుప్రీంకోర్టు మాట్లాడింది, ప్రశ్నించింది మస్తు హల్చల్ చేస్తున్న వేళ ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి భార్య అయిన శ్రీవాణి దీని గురించి అడిగి కడిగి వారేసిందంట. ఒక వీడియోని విడుదల చేసిందంట. ఇక ఆ వీడియో చూస్తే ఇక ఆమె ఏం మాట్లాడుతున్నది అని అంటే, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిర్రు అని ఆరోపిస్తున్నది. ప్రజలు, భక్తులు మనోభావాలను హింసించడమే కాకుండా అటు రాజకీయ నేతలను పక్కకు పెడితే ప్రవచనకర్తలు, బ్రాహ్మణులు, పండితులు వీళ్ళందరూ ఎందుకింత ఓవరాక్షన్ చేసిరని వ్యాఖ్యానిస్తున్నది. ప్రాయశ్చిత శ్లోకాలు అని వాళ్ళకు వాళ్ళే ఇక సృష్టించుకొని వాళ్ళే చెప్పుకొని ఏమన్నా రచ్చ చేసిర్రా అని అంటున్నది. ఇక ఎంతోమంది భక్తుల మనోభావాలను శ్రీవారి కోసం అని చెప్పేసి అసలు ఇంతలాగా మీరు వాడుకున్నారో మీకు తెలుసా అనుకుంటా ప్రశ్నించడమే కాకుండా ఇక పలు నేతలను, ఇక పలు బ్రాహ్మణులు వీళ్ళందరినీ అడిగి కడిగి వారేసిందంట. ఇక మొత్తం మీద అసలు మీరు అందరూ ఇప్పుడు ఏం చేస్తారు అని ప్రశ్నించిందంట. ఇక మీరు నిజంగా శ్రీవారి భక్తులైతే, నిజమైన హిందువులే అయితే క్షమించండి అని సోషల్ మీడియా వేదికల ఒక పోస్ట్ పెట్టురి అని సవారీ చేసిందంట. ఇక చూసిరా ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయంట. ఇక మళ్ళా ఈమె వ్యాఖ్యలకు ఎవరైనా స్పందిస్తారంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.